భారతం రామాయణం వినేటప్పుడు నేటి తరానికి అర్థమయ్యేటట్టు చెప్పండి అని ఒక మాట అనడం, నేటి తరానికి దీనికి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించడం, ఈ రెండు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే నేటి తరమైన నాటి తరమైన మనుష్యులు కదా, మనుష్యులకు పనికొచ్చే గ్రంథం కనుక మనిషి అనేవాడు ఉన్నంత వరకు అందరికీ పనికొస్తాయి, తెలుసుకోవచ్చు. ఆ తరం వాళ్ళు నోటితో తిని ఈ తరం వాళ్ళు కాళ్ళతో తినట్లేదు కదా. ఇప్పుడు ఒకేలాగా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఎమోషన్స్ అని అంటారే, రాగద్వేష ఇవన్నీ కూడా అప్పుడే ఉన్నాయి, ఇప్పుడు అవే ఉన్నాయి. ఏం మారే మనకి ఎమోషన్స్, ఇంద్రియాన్ని సుఖపెట్టుకోవడం, ఏదైనా ఆలోచించడం, తెలుసుకోవడం, ఇలాంటి రకరకాల బుద్ధి ప్రజ్ఞలు ఉన్నవారు ఏ యుగంలోనైనా ఒకేలాగా ఉంటారు వాళ్ళు. అయితే బుద్ధి శక్తులు తగ్గచ్చు కానీ స్వభావాలు ఎక్కడికి పోవు కదా. వాళ్ళను ఉద్దేశించినవి కనుక ఏ కాలమైనా ఉంటాయండి. అందుకే ఏ కాలమైనా ఇవి మాత్రం మారలేదు, గమనించండి. ఇవి మనం చెప్పుకుంటూనే ఉన్నాం, వాటికున్నట్టు గొప్ప అంశం. అయితే మానవుడు ఎదుగుదల అంటే ప్రస్తుతం చూస్తున్నది కేవలం భౌతికమైన ఎదుగుదలనే స్థితిలోకి వెళుతున్నారు. అయితే మోకాళ్ళు పగిలిన తర్వాత అర్థమవుతాయి, అంటే జీవితంలో కొంత వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఇది సరిపోదు అని. కోట్లు సంపాదించిన వాడిగా తెలుస్తుంది. భౌతిక స్థాయి పైన మరొక స్థాయి ఉంది, దాన్ని ధార్మిక అంటారు. ధార్మికమైన స్థాయి, ధర్మం అనేది అక్కడ ప్రవేశిస్తుంది. అది కేవలం భౌతికంగా రుజువు చేయదగింది కాదు. దాన్ని ధర్మంతో భౌతికం అన్వయమైతే రెండు కలిస్తే ఈ భౌతికం అద్భుతంగా కనబడుతుంది. కానీ భౌతికానికి పైన ఉన్నది ఇది ధార్మికం, దానికి పైన ఉన్నది దివ్యత్వం, దాని డివినిటీ, దేవతా భూమిక అదంతా కూడా. కనుక ముందు భౌతిక స్థాయి నుంచి ధార్మిక స్థాయికి వెళితే దివ్యత్వం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని స్థాయిలు వచ్చాం? 3. ఇంకొకటి ఉంది 4వది, అది తాత్విక భూమిక, అది పరమార్థ భూమిక, అది చివరిది. దీన్ని అధ్యాత్మ భూమిక అని కూడా చెప్పవచ్చు. మొత్తానికి అధ్యాత్మ విద్య అక్కడ ప్రవేశిస్తుంది. మొదటిది భౌతికం, రెండవది ధార్మికం, మూడవది దివ్యం, 4వది ఆధ్యాత్మ భూమిక. ఈ 4గింటిని సాధింపజేయడానికి పుట్టినటువంటి గ్రంథమే మహాభారతం. అందుకే ప్రజ్ఞానంలో మీకు తగులుతుంటుంది. భౌతికం వచ్చేటప్పటికల్లా భౌతికంలో న్యాయం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అని చెప్తూ అక్కడ ధర్మంలోకి అలా తీసుకొస్తాడు నెమ్మదిగా. ఎందుకంటే మనం భౌతికంగా ఒక రూల్స్ పాటించకపోతే వెంటనే పనిష్మెంట్ కనిపిస్తుంది కనుక పాటిస్తాం. ధార్మికం వెంటనే కనబడకపోయినా తప్పకుండా కనబడి తీరుతుంది కనుక ధార్మికం దాని స్థాయిలోకి వెళ్ళాం. ఇంకా తర్వాత దివ్యత్వం, దేవతలు, వాళ్ళు ఎవరికి అనుభవానికి వస్తారంటే ఈ 2 దాటిన వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. అది కూడా దాటితే అంటే 3 పట్టుకోగలిగితే అప్పుడు అధ్యాత్మం. ఈ 4 విద్యల గురించి చెప్పేటటువంటిదే మహాభారతం. మహాభారతం అన్నానే కానీ ఆర్ష గ్రంథములన్నీ 4గింటితోనే కూడి ఉంటాయి. వాటి స్వభావమే అది ఇక్కడ. ఆ కారణం చేత నిలిచిపోయండి నేటికి కూడాను. అందుకే ఇప్పటికీ ఉత్తర ప్రగల్భాలు, జయద్రుడు సైంధవుల్లో అడ్డుపడ్డాడండి, ఈ మాటలు ఇప్పటికి కొంచెం వినబడుతూ ఉంటాయి. అంటే అంత సజీవమైన పాత్రలు ఇందులో నిండిపోయాయి మనకి. ఇక్కడ చుప్పనాథ బుద్ధులండి అంటుంటారు. తోర్పడకి పట్టిన భాషాగతి చుప్పనాథ బుద్ధులు ఎక్కడికి పోతాయండి ఇవన్నీ కూడా. అందుకే ఇవి పుస్తకాలలో భారతీయ రక్తంలో కలిసిపోయే రామాయణ భారతాలు. అందుకే మహానుభావులు జటావళవులు పురుషోత్తం గారు ఒక మాట అంటారు, పుస్తకాలు జీవితాన్ని నడిపోతాయి అని ఏదైనా ఉదాహరణగా చెప్పాలంటే భారతదేశాన్నే చెప్పాలి అన్నాడు ఇక్కడ. అది గొప్ప విషయం. అలాంటి గ్రంథముల్లో ప్రతివాడు టపీమని పేరైనా చెప్పేది రామాయణం, భారతం. ఇంకా భాగవతమా, మా దృష్టిలో అది భారతంలో అంతర్భాగమే. రామాయణ భారతాలంటే